హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫోటోషాప్లో ఓజీ టైటిల్ ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దామా? సో నేను ఫోటోషాప్ ఫైల్ ఓపెన్ చేశాక వ్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 1920 1080. సో ఇక్కడ నేను ఓజీ అని రీనేమ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఆర్ట్ బోర్డ్స్ అని ఉంది కదా, అది కరెక్ట్గా టిక్ అయిందో చూసుకోండి. సో నేను దీన్ని క్రియేట్ చేస్తున్నా. సో మనకి ఆర్ట్ బోర్డ్ ఒకటి క్రియేట్ అయింది. సో మనం ఒక రిఫరెన్స్ తీసుకోవాలి. ట్రైలర్లో ఓజీ ఇమేజ్ని నేను రిఫరెన్స్ కింద తీసుకుంటున్నా. సో దీన్ని నేను డ్రాగ్ చేసుకొని మన ఫస్ట్ ట్యాబ్లోకి డ్రాప్ చేసుకుంటున్నా. సో దీని మార్కెట్ టూల్తో పర్టికులర్గా ఓజీ అనే మాత్రమే నేను డ్రాప్ చేసుకోలేకపోతున్నా. సో ఈ ఫైల్ సెలెక్ట్ అయిన దాంట్లో చూసుకొని కంట్రోల్ చేయకూడితే ఈ పర్టికులర్గా అదొకటి డూప్లికేట్ అవుతుంది. సో మనం దీన్ని ఇంకా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ టైటిల్ లేకుండా ఉన్నదాన్ని బ్యాక్గ్రౌండ్ కింద తీసుకుందాం. సో దీన్ని కూడా మనం ఫస్ట్ ట్యాబ్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఈ ఆర్ట్ బోర్డ్ ఉంది కదా, దీన్ని మనం ఇమేజ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో ఆర్ట్ బోర్డ్ ఎందుకు తీసుకోమన్నానంటే ఇది మనం బయట పెట్టినా కూడా మనకి ఇది కనపడుతుంది. నార్మల్గా ఆర్ట్ బోర్డ్ సెలెక్ట్ చేయకపోతే కనపడుతుంది. సో ఇలా మనం అవసరం లేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రిఫరెన్స్ ఇమేజ్ బయట పెట్టుకొని. సో ప్రస్తుతానికి మనం బయట పెట్టుకున్నాం, తర్వాత లోపలికి తీసుకుంటాం. సో మనం ఈ ఓజీ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో టెక్స్ట్ లేయర్ తీసుకొని ఓజీ అని టైప్ చేయండి. సో దీనికి నేను ఫాంట్ స్ట్రాంగ్ గస్ట్ అనేది యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కలర్ పిక్కర్తో టైటిల్లో ఉన్న కలర్ని పిక్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను దీనికి స్పేసింగ్ 100 ఇచ్చుకున్నాను, సైజు 120 ఇచ్చుకున్నాను నేను. సో అది నాకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సైజింగ్ కొంచెం ఒక 200 ఇచ్చుకుందాం. సో 200 ఇచ్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనం రెఫరెన్స్ ఇమేజ్ని తీసుకొని వచ్చి చూస్తే దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక షేడ్ ఉంది. అవి నాకు 3D టైప్లో కనబడుతుంది. మనకు ఆ 3D ఎఫెక్ట్ రాలేదు. పైగా టెక్స్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది ఈ టెక్స్ట్కి. సో మనం ఈ ఓజీ లేయర్ని పట్టుకొని డూప్లికేట్ చేయాలి. కంట్రోల్ చేయకూడదు, డూప్లికేట్ అవుతుంది. సో మనం ఆ సెకండ్ లేయర్ని పట్టుకొని కలర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏముందో అది తీసుకుందాం. సో అది తీసుకున్నాక మన యారోస్తో లెఫ్ట్కి జరుపుకుంది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ లోపలికి వచ్చింది, ఇక్కడ బయటకు వచ్చింది. సో ఏదైనా ఒక డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో మనం ఇప్పుడు రెండు డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఇండివిజువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను ఈ ఓజీ లేయర్ని, అది టెక్స్ట్ లేయర్లో ఉంది కదా, ఇమేజ్ లేయర్ కింద నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఎరేజర్తో ఇది ఇమేజ్ కింద మార్చుకో, రాస్టరైజ్ చేసుకో అని చెప్తుంది. సో నేను ఓకే కొడితే అది ఇమేజ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు మార్కెట్ టూల్తో ఈ పర్టికులర్ ఓనే నేను డూప్లికేట్ చేస్తున్నా, కంట్రోల్ జే. ఈ పర్టికులర్ జీని కింద దాన్ని నేను డూప్లికేట్ చేస్తున్నా. సో ఒరిజినల్ దాన్ని నేను డిలీట్ చేసుకుంటున్నా. సో నాకు ఇప్పుడు ఇండివిజువల్గా ఉంటుంది. సో దీనికి నేను O1 రీనేమ్ చేసుకుంటున్నా, దీనికి నేను GN రీనేమ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఓకి ఎక్కడెక్కడ షాడో లాగా ఉందో, 3D డెప్త్ వచ్చిందో మనం ఫస్ట్ రీక్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను మాస్కింగ్ చేసుకుంటున్నా. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఇప్పుడు ఎరేజ్ చేసిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవాలనుకున్నా ఇక్కడ రివర్స్ చేసి రీఅరేజ్ చేస్తే వచ్చేస్తుంది. మీరు చూసినట్లయితే ఈ పార్ట్లోనే ఉంది, ఈ పార్ట్లో లేదు. సో నేను ఈ పార్ట్లో ఇప్పుడు నేను అరెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మీకు షార్ప్గా కావాలనుకుంటే ఎడ్జెస్ షార్ప్గా అరేజ్ అవుతుంది. షార్ప్ ఎడ్జెస్ అంటే ఇలా షార్ప్గా కట్ అవుతుంది. కంట్రోల్ జెట్ చేస్తే అండ్ అవుతుంది. స్మూత్ అంటే స్మూత్గా ఇలాగా మీకు చూస్తే స్మూత్గా అవుతుంది. సో మనకి ప్రస్తుతానికి షార్ప్ కావాలి. సో నేను ఇటు సైడ్ చరిపేసుకున్నా. సో ఇప్పుడు నాకు ఈ డెప్త్ ఫీలింగ్ రావాలి నాకు. సో ఆ డెప్త్ మనకి రావాలంటే దీన్ని మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని సో ఈ ఓని నేను
మాస్క్ కాకుండా ఫ్రంట్ పార్ట్‌లో సెలెక్ట్ చేసుకొని, ఈ బ్రష్ టూల్‌లో ఈ కలర్ పిక్ చేసుకొని, సైజింగ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే క్లోజ్డ్ బ్రాకెట్ కొడితే సైజ్ అడ్జస్ట్ అవుతుంది. అంటే కొంచెం అప్ స్కేల్ అవుతుంది. ఓపెన్ బ్రాకెట్ కొడితే చిన్నగా అవుతుంది మళ్ళీ. అడ్జస్ట్ చేసుకుంటున్నా గ్రాడ్యువల్‌గా. సో, ఇక్కడ కొంచెం కట్ అయినట్టు వచ్చింది కాబట్టి నేను అలాగా కట్ పెట్టుకుంటున్నా. సో, ఏదో బ్రష్ చేసినట్టు కాకుండా కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉంటే కొంచెం అది షాడోలా కనబడుతుంది 3D డెప్త్ కోసం. సో, జీ లేయర్‌ని క్లిక్ చేసి జీ లేయర్‌లో ఆ బ్యాక్‌గ్రౌండ్ కిందకి డ్రాగ్ చేసుకొని, సో, నేను దీనికి కూడా ఒకసారి జీకి మాస్కింగ్ చేసుకొని, ఎక్కడెక్కడైతే అవసరం లేదో అక్కడ నేను ఎరేజ్ చేసుకొని, ఎక్కడైతే కావాలో అక్కడ నేను బ్రష్ చేసుకుంటా దాన్ని. సో, ఇలా చూస్తే ఇక్కడ అవసరం లేదు ఈ పార్ట్ అంతా బ్యాక్‌గ్రౌండ్. సో, ఇలాగ షార్ప్‌గా చేస్తే అది 3D ఫీలింగ్ వస్తుంది. సో, నాకు ఈ ఎడ్జ్ కలిసినట్టు రావాలి కాబట్టి నేను ఇక్కడ బ్రష్ టూల్‌తో ఆ ప్లేస్‌లో నేను కొంచెం ఎడ్జెస్‌ని మిక్స్ అయ్యేలా చేస్తున్నా. సో, నేను ఇంకో ఎంప్టీ లేయర్ తీసుకున్నా ఇక్కడ. ఇక్కడ ప్లస్‌ని క్లిక్ చేస్తే ఎంప్టీ లేయర్ వస్తుంది. ఈ ఎడ్జెస్ మరీ షార్ప్‌గా కట్ అయినట్టు కనబడుతున్నాయి. సో, ఈ టెక్స్ట్ లేయర్‌లో కూడా మనం కొంచెం చేంజెస్ చేసుకోవాలి కాబట్టి దాన్ని కూడా డూప్లికేట్ చేస్తున్నా కంట్రోల్ జే. ఫస్ట్ లేయర్‌ని ఆఫ్ చేసుకుంటున్నా. సెకండ్ లేయర్‌లో నేను వర్క్ చేస్తే ఒక ఎక్స్ట్రా కింద సైడ్ పెట్టుకున్నా మళ్ళీ ఏమైనా చేంజెస్ అవసరం అవుతాయేమో అని. సో, ఈ రెడ్ లేయర్‌ని నేను పిక్ చేసుకొని బ్రష్ టూల్‌తో లైట్‌గా ఉండేలాగా నేను ఫిల్ చేసుకోవాలి. ఈ హైలైట్స్ కూడా మనం క్రియేట్ చేద్దాం. సో, దానికన్నా ముందు నేను అన్ని ప్రాజెక్ట్ ఫైల్స్ నేను డిస్క్రిప్షన్‌లో నా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. దీన్ని ఓజీ టైటిల్ యానిమేషన్ చేశాను నేను. సో, మీరు ఆ వీడియోలోకి వెళ్ళి డిస్క్రిప్షన్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఫైల్ కానీ, ఈ బ్యాక్‌గ్రౌండ్స్ కానీ, ఏవైనా యానిమేషన్‌కి కావాల్సిన ఫైల్స్ కానీ, ఈ ఓజీ టైటిల్ యానిమేషన్ యూజ్ చేసినవి ఆ ప్రీవియస్ వీడియోలో మీరు డిస్క్రిప్షన్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వీడియోలో నేను టైటిల్ ఎలాగా డిజైన్ చేయాలో ఫోటోషాప్‌లో 50 కామెంట్స్ వస్తే చేస్తాను. ఇది రాలేదు కానీ కొంతమంది నన్ను అడిగారు. ఆ కొంతమంది కోసం నేను చేస్తాను ఈ వీడియో. సో, ఆ వీడియోలో నేను ఎలా యూజ్ చేశానో ఫోటోషాప్ ఫైల్స్‌ని అవన్నీ డిజైన్ చేస్తున్నాను. సో, నేను ఈ 2 మెర్జ్ చేసుకొని స్ట్రోక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఈ ఫస్ట్ లేయర్ మనకి ఇంకా అవసరం లేదు. డిలీట్ చేసుకొని ఇవన్నీ నేను షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకుంటున్నా. సో, ఆ గ్రూప్‌ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నా. ఫస్ట్ గ్రూప్‌ని ఆఫ్ చేసుకొని సెకండ్ గ్రూప్‌ని కింద నేను మెర్జ్ గ్రూప్ క్లిక్ చేసుకొని, సో, దాన్ని కూడా ఇంకో డూప్లికేట్ చేసుకొని, సో, ఇప్పుడు మనం బ్లెండింగ్ ఆప్షన్స్‌లో స్ట్రోక్ క్లిక్ చేయంగానే స్ట్రోక్ వస్తుంది. సో, దాన్ని మనం ఈ కలర్‌కి సెట్ అయ్యేలాగా మనం కలర్ పిక్ చేసుకుందాం. సో, కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకున్నాను నేను కలర్‌ని. సో, ఓకే కొడితే కలర్ వస్తుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్ అని కనబడుతుంది కదా! దీన్ని మనం 0 చేయాలి. 0 చేస్తే ఓన్లీ మనకి ఫిల్ లేకుండా స్ట్రోక్ ఉంటుంది. సో, ఇది స్ట్రోక్ అని రీనేమ్ చేసుకుందాం. దీనికి టెక్స్ట్ అని రీనేమ్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం దీనికి కావాల్సిన హైలైట్స్‌ని మనం బ్రష్ టూల్‌తో రీక్రియేట్ చేద్దాం. సో, ఎక్కడెక్కడ కావాలో. సో, ప్రస్తుతానికి నాకు స్ట్రోక్ అవసరం లేదు కాబట్టి నేను స్ట్రోక్‌ని ఆఫ్ చేసుకొని, ఈ లేయర్ 1 కూడా అవసరం లేదు. నేను డిలీట్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని దీనికి తగ్గట్టు ఫిక్స్ చేసుకొని, ఒక ఎంప్టీ లేయర్‌ని తీసుకొని అన్నిట్లికన్నా టాప్‌లో పెట్టుకొని, సో, నేను దీనికి రిఫరెన్స్ అని రీనేమ్ తీసుకుంటున్నాను. దీనికి హైలైట్. ఈ స్ట్రోక్ అనేదాన్ని నేను 2 డూప్లికేట్స్ చేసుకుంటున్నా. కంట్రోల్ జే. దాన్ని మళ్ళీ గ్రూప్ చేసుకొని కంట్రోల్ జీ. ఇన్సైడ్ నేను
ఆన్ చేసుకొని దాన్ని మెర్జ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను దీనికి హైలైట్ 2 అని రీనేమ్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఒక ఎంప్టీ లేయర్ తీసుకొని ఒక గ్రేడియంట్ తీసుకుంటున్నా. సో దీన్ని బ్రౌన్ అండ్ వైట్ గ్రేడియంట్ ఇచ్చాను. సో నేను దాన్ని అప్లై చేసుకొని మళ్ళీ దాన్ని ఒక డూప్లికేట్ చేసుకొని ఒకటి పైన ఒకటి హైలైట్ 2 కింద పెట్టుకుంటున్నా. సో దాన్ని నేను క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటున్నా. సో దానికి షార్ట్ కట్ కూడా ఉంటుంది. సో ఈ ఫైల్ని పట్టుకొని మీరు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే అది క్లిప్పింగ్ మాస్క్ అవుతుంది. ఈ హైలైట్ 2కి మాస్కింగ్ ఇచ్చుకొని హైలైట్ 1 అలాగే ఎంటీ. సో దాన్ని ఒక 2 minutes పక్కన పెడితే హైలైట్ 2కి మాస్కింగ్ చేసుకొని ఎక్కడైతే అవసరం లేదో అక్కడ మనం రిఫరెన్స్ ఇమేజ్ చూసి ఎక్కడైతే అవసరం లేదో మిక్స్ అయ్యేలాగా. సో ఇటు సైడ్ అసలు లేనే లేదు హైలైట్. సో ఇదంతా అరెస్ట్ చేసి సో హైలైట్ కూడా కొంచెం బ్రౌనిష్ ఉండాలి. సో నేను బ్యాక్ సైడ్ నుంచి ఇక అది విజిబుల్ అవ్వదు. సో నేను దాన్ని సైడ్కి డ్రాగ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది చేంజ్ అయ్యింది చూడండి, ప్లేస్మెంట్ బ్రౌనిష్ వస్తుంది చూడండి. సో ఇండివిజువల్గా మీరు అది అరెస్ట్ చేసుకొని సో ఇప్పుడు మనం ఓకే చేద్దాం. సో ఓక్ కూడా అరేంజ్ చేసుకొని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లీవ్ చేసి ఎక్కడైతే లేదో ఆ హైలైట్ అరేంజ్ చేసి సో ఇప్పుడు మనం ఎక్కడైతే హైలైట్స్ కావాలో మన ఎడ్జెస్లో ఈ ఎడ్జెస్లో ఉన్నవి సో హైలైట్ 1లో మనం అది క్లిక్ చేసుకొని బ్రష్ని సో మనం మాన్యువల్గా హైలైట్స్ ఇద్దాం. సో దీనికి మనం ఒపాసిటీ ఒక 50%, 48% మనం అడ్జస్ట్ చేసుకొని సో ఈ హైలైట్ కూడా మనం ఒక 80% పెట్టుకుంటే సో ఇప్పుడు మనం ఆ బ్రష్ టూల్తో ఎక్కడెక్కడ హైలైట్స్ ఉన్నాయో అక్కడ మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పెట్టుకుందాం ఒపాసిటీ. సో మాన్యువల్గా మీరు ఆ హైలైట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు ఇది అరెస్ట్ చేసుకుంటే ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే మనం ఎడ్జెస్ అనేది స్మూత్గా ఉండి ఆ మిడిల్ పార్ట్ అనేది కొంచెం షార్ప్ ఉంటే అది ఒక హైలైట్లా కనబడుతుంది. సో నేను ఇంకో లేయర్ డూప్లికేట్ చేసుకొని ఈ టెక్స్ట్ లేయర్ కింద పెట్టుకొని బ్రష్ టూల్తో ఈ బ్యాక్గ్రౌండ్లోనే నేను ఈ బ్యాక్గ్రౌండ్ని మెర్జ్ అయ్యేలాగా ప్లేస్ చేసుకుంటున్నా. అండ్ టెక్స్ట్లో నేను ఇక్కడ ఒక స్ట్రోక్ చూశాను, అది మనం ఇక్కడ క్రాప్ చేసుకుందాం. దాన్ని లాసో టూల్తో నేను క్రాప్ చేసుకుంటున్నాం. క్రాప్ చేసుకొని అక్కడ కూడా మనం హైలైట్ ఇచ్చుకోవాలి. సో హైలైట్లో అక్కడ కూడా నేను హైలైట్ ఇచ్చుకొని లైట్గా అరేంజ్ చేసుకొని సో నేను ఈ లేయర్ 6ని నేను ఫ్లిప్ చేసుకోవాలనుకుంటున్నా. ఫ్లిప్ హారిజాంటల్ అనేది క్లిక్ చేసుకొని అది ఓన్లీ నాకు ఈ పర్టికులర్ జీకి వచ్చేలాగా నేను పెడదాం అనుకుంటున్నా. సో నేను దాన్ని ఇక్కడికి మాత్రం క్రాప్ చేసుకొని డూప్లికేట్ చేస్తాను. సో సెకండ్ లేయర్ని ఆఫ్ చేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని నేను గ్రూప్ చేసుకొని ఈ హైలైట్ని ఓవరాల్గా నేను 46% పెట్టుకుంటున్నా. హైలైట్స్ అని పెట్టుకో. ఈ లేయర్స్ ఏమో టెక్స్ట్ నేను మెర్జ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఒక టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఈ టెక్స్చర్కి నేను
కలర్ ఎల్లో వద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని నేను క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటున్నాను ఈ ఫైల్కి. సో దీనికి కలర్ నేను ఎల్లో కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని నేను సైజు కూడా తగ్గించుకొని, సో ఇప్పుడు నేను ఇంకో టెక్స్చర్ తీసుకుంటున్నాను. దాన్ని కూడా నేను సైజ్ తగ్గించుకొని దాన్ని రొటేట్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా నేను ఎల్లో కలర్ ఇచ్చుకుంటున్నాను. సో దీని ఒపాసిటీ కొంచెం తగ్గించుకుంటున్నాను. సో దీన్ని కూడా నేను క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటున్నాను. లైట్గా ఎరేజ్ చేసుకుంటున్నాను. దీన్ని మాస్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇంకో టెక్స్చర్ తీసుకుంటున్నాను. సో అది కూడా నేను క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్నాను. సో అది కూడా నేను కలర్ ఓవర్లేలో ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. సో దీని ఒపాసిటీ కూడా నేను తగ్గించుకుంటున్నాను. సో ఎక్కడైతే అవసరం లేదో అక్కడ నేను ఎరేజ్ చేసుకుంటున్నాను. సో దీన్నే నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను, Ctrl+G. సో దాన్ని కూడా నేను క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటున్నాను. దీని ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. ఎన్ని లేయర్స్ వచ్చేసి ఒపాసిటీ ఒక 11 పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఓజీ టైటిల్ డిజైన్ ఫోటోషాప్లో ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో మీరు ఇదే మెథడ్లో చేయాలని రూల్ ఏం లేదు. సో నేను ఈ మెథడ్లో చేశాను. ఒక్కొక్కరు ఒక్కో మెథడ్లో చేయొచ్చు ఈ డిజైన్ని. సో డిస్క్రిప్షన్లో ఫైల్స్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి ట్యూటోరియల్స్ రావాలో, మీరు దేని మీద ఎక్స్పెక్ట్ చేస్తారో, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫిగ్మా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఇంకా స్టార్ట్ చేద్దామా?